కేజ్రీవాల్ అరెస్ట్కి రంగం సిద్ధమైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చింది ఈడీ. 3సారి విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. నోటీసులు అక్రమం అంటున్నారు ఢిల్లీ సీఎం. అయితే అరెస్టు చేయడానికి నోటీసులు ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి కుట్ర జరుగుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే కేజ్రీవాల్ని సిబిఐ విచారించింది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయి ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈడీ 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. తాజాగా 3వసారి కూడా విచారణకు గైర్హాజరు కావడంతో ఇక ఈడీ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే తన అరెస్టు అక్రమం అంటూ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఇంతకు ముందే అటు లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియా అరెస్ట్ అనే విషయం తెలిసిందే. తాజాగా ఆప్ అధినేత కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, సచ్ ఎ బిగ్ బ్రేకింగ్. నిజంగా కేజ్రీవాల్ని అరెస్ట్ చేయబోతున్నారా ఈడీ? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఒకవైపు ఆప్ నేతలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు కేజ్రీవాల్ సమన్లు జారీ స్కామ్లో అయితే ఈ బ్యాంక్ కి సంబంధించి ఇప్పటిగా దాదాపు ఏడాది నుంచి ఇబ్బంది జరుగుతున్నప్పటికీ ఒక్క ఆధారం కూడా పట్టుకోలేకపోయారు. కేజ్రీవాల్ దగ్గర ఎంత రూపాయలు పడుతుంది. ఆయన ఈ స్కామ్ లో ఏదైనా ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆప్ ప్రశ్నిస్తుంది. ఒకవేళ కానీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని కానీ అరెస్ట్ చేస్తే ఢిల్లీ జైలు నుంచే ముఖ్యమంత్రిగా పనిచేసేలా ఆయనే సీఎం గా కొనసాగుతారు. జైలు నుంచి ముఖ్యమంత్రి పనిచేసేలా కోర్టుని ఆశ్రయిస్తామని చెప్పి మంత్రి అతీష్ తెలిపారు. మరి ఈ అంశానికి సంబంధించి చాలా కొత్త డిమాండ్ అని చెప్పాలి. ఇప్పటిదాకా కూడా గతంలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ ఆప్ నేతలు ఆప్ మంత్రి కొత్త ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చారు. ఒకవేళ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గాని అరెస్ట్ అయితే మాత్రం ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోము, జైలు నుంచే ముఖ్యమంత్రిగా పనిచేస్తారని చెప్పి కొత్త విధానాన్ని కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మరి ప్రధాని మోడీ చేస్తున్న సన్నాహాలతో పాటు కేజ్రీవాల్ తో పాటు మంత్రులంతా కూడా జైలుకి వెళ్తామని చెప్పేసి మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. మరి తాము జైలుకి వెళ్తే అక్కడి నుంచే కేబినెట్ సమావేశాలు కూడా జైలు నుంచే నిర్వహిస్తాం, మొత్తం మూకుమ్మడిగా కేబినెట్ మొత్తం కూడా జైలుకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం, జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తామని చెప్పేసి ఒక హెచ్చరికను జారీ చేసింది. దీంతో బీజేపీ కమ్మింది. బీజేపీకి ఏం చేయాలన్న తేలిన పరిస్థితి. మరి కేంద్రం నిజంగా కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తుందా? ఇప్పటికే కేజ్రీవాల్ కి 3 సార్లు సమన్లు ఇవ్వడం జరిగింది. 3 సార్లు కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. మరి ఈ నేపథ్యంలో ఇక కేజ్రీవాల్ హాజరు కాని నేపథ్యంలో ఈడీ ఏం చేయబోతుంది? అరెస్ట్ చేయడం తప్ప ఈడీ ముందు ఒక మార్గం లేదు. ఎందుకంటే ఒకసారి సమనిచ్చినప్పుడు టైం ఇస్తారు, ఒకవేళ నెక్స్ట్ 2వసారి సమనిచ్చినప్పుడు కూడా టైం ఇస్తారు, 3వసారి సమన్లు జారీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా సరే విచారణకు హాజరు కావాల్సింది చట్టం వద్ద కూడా ఉంటే మరి ఆయన తప్పు ఉందా లేదా అనేది సెకండరీ అంశం. ముఖ్యం ఈ విచారణకైతే హాజరు కావాలి, ఆయన పాత్ర ఉన్నట్టు కానీ అలాగే ఆయనకు సంబంధించిన ఆధారాలు చాలా వరకు మీడియా ఈ స్కామ్ లో దొరికాయి. మరి ఈ నేపథ్యంలో ఇక దాదాపుగా కూడా చూసుకున్నట్టుగైతే పక్క ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఈడీ సిబిఐ వాదిస్తుంది. మరి ఆప్ మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి ఒకవైపు ఆప్ చెప్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇక కేజ్రీవాల్ ని కానీ అరెస్ట్ చేసినట్టుగైతే మాత్రం ఈ ఇష్యూ చాలా పెద్దదవుతుంది. మరి జైలు నుంచి క్యాబినెట్ కూడా రన్ చేస్తాము, అలాగే జైలు నుంచి మంత్రులంతా కూడా జైలుకి పోతామని చెప్పేసి ఆప్ మంత్రులంతా కూడా ఒక రకంగా కేంద్రాన్ని హెచ్చరించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారా? మరి కేజ్రీవాల్ అరెస్ట్ చేసే పరిస్థితి ఏంటి? కేంద్రం దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా? మరి గవర్నర్ పర్మిషన్ తీసుకొని కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడానికి ఈడీ సిద్ధమవుతుంది. దాదాపుగా ఈ అంశానికి సంబంధించి బీజేపీ ఒక కుట్రపడింది. ఈడీని సిబిఐని రెండింటిని కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక రకంగా అంటే ఒక హెరాస్మెంట్ పాల్పడుతుంది. ఎవరైతే ఇండియా కూటమిలో ఉన్న నేతల్ని ప్రధానంగా టార్గెట్ చేస్తుంది, ఎక్కడ ప్రచారం చేసుకోకుండా లోక్సభ ఎన్నికలకు 3 నెలలు ఉన్న నేపథ్యంలో తనని ప్రచారం చేసుకోకుండా ఆపేందుకు ఒక కుట్ర పనిని బీజేపీ. అందులో భాగంగానే ఇప్పుడు అరెస్ట్ కార్యక్రమానికి రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. ఇది మొత్తం మీద ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే
3 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది, 2 సార్లు గైర్హాజరయ్యారు. ఇక మూడోసారి విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు కావడంతో నోటీసులు అక్రమం అంటూ ఓ దిక్కు ఢిల్లీ సీఎం చెప్తుంటే అరెస్టు తప్పదేమోననే ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. 3 సార్లు గైర్హాజరు కావడంతో ఈడీ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అరెస్టు చేయడానికి నోటీసులు ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల ముందే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి కుట్ర జరుగుతోందని ఆపు నేతలు ఆరోపిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సిబిఐ కేజ్రీవాల్ను విచారించింది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు గావించబడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా అటు మద్యం కేసు, ఇటు ఈడీ కేసు సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.